ఎవరైతే దీన్ని సమర్థించి మాట్లాడతారో వాళ్ళను కూడా శిక్షించాలి అని నేను చెప్తున్నా. రైట్. మనతో పాటు విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు, జడ్జి శ్రీనివాసరెడ్డి గారి పట్ల మీ కార్యకర్త మరి నాయకుడో ఆయన విపరీతంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మీ పార్టీ ఇంతవరకు దాని మీద ఏమి కాల్ తీసుకోవాలా? ఏమైనా వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా? వాజన్ గారు, నేను కూడా ట్వీట్ చదివాను. అది జ్యుడిషియరీ మీద చేయటం అన్నది ఎవరు సమర్థించారు? అది అంటే జడ్జి గారు దాన్ని ఏ కాంటెక్స్ట్ లో తీసుకొని చెప్పారు నాకు తెలియదు కానీ, బట్ నేను ట్వీట్ వరకు చదివాను. ఆయన కామెంట్స్ జస్ట్ స్క్రోలింగ్ మాత్రం, జడ్జి గారి కామెంట్స్ స్క్రోలింగ్ మాత్రం చదివాను. యాజ్ ఏ జుడిషియల్ నోన్ పర్సన్ గా ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఆన్ జుడిషియరీ డిపార్ట్మెంట్ ఆర్ జుడిషియరీ పీపుల్. అది ఎటువంటి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఇక మిగతా విషయాలకు వస్తే, అంటే నేను లేట్ గా జాయిన్ అయ్యాను, సారీ, కొద్దిగా ట్రైన్ లేట్ అయింది. మీరు విన్న కాంటెక్స్ట్, మీరు మాట్లాడుకుంటున్న కాంటెక్స్ట్ ప్రకారం అయితే ఈ కామెంట్స్ లేకపోతే ఆఫీసర్స్ మీద ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాటి మీద. ఎందుకంటే జడ్జిల్ని కరోనా వైరస్ ఉన్నటువంటి రూమ్ లో వేసి బంధించాలా, వాళ్ళందరినీ ఒకే చోట వాళ్ళ భార్యల గురించి కామెంట్ చేశారు, వాళ్ళ గురించి కామెంట్ చేశారు, వ్యక్తిగతం కామెంట్ చేశారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఒకటి ఉంది. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ మీద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కి దాని మీద ఎంక్వైరీ కాల్ఫర్ చేసింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ దాని మీద ఎంక్వైరీ చేస్తోంది. అట్లా ఒక రిటైర్డ్ జడ్జి మిగతా జడ్జిల్ని, ఆ రిటైర్డ్ జడ్జిల్ని, ప్రజెంట్ జడ్జిల్ని, వాళ్ళని ఏ రకంగా మభ్య పెట్టాడో అది అంతా మనం విన్నాం. ఆయన మీద ఒక ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఈ వీటి మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత చాలా బాగుంటుంది. అది సమర్థించుకుంటూ మాట్లాడితే నేనేమంటానంటే, గత 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పాత పందానే మాట్లాడడం అనేది నిజంగా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు రాష్ట్రంలో. అంటే ఇంత జరిగినా వాళ్ళు చెప్పాలనుకున్నది పాలనలో చెప్పిన, ఎలక్షన్స్ కు పోయేటప్పుడు 11 వాళ్ళు ప్రచారంలో వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అప్పుడు అదే మాట్లాడారు. స్టేట్ మాట్లాడారు. అయితే వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ మోడ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, యాటిట్యూడ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అది ఎట్లా వాళ్ళు దాన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అంటే ఒకటి ఉంటది, ప్రతి తర్వాత ఎక్కడ ఓడిపోయాం, ఏ రకంగా ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అన్నది ఒకటి ఉంటది. అది ఎక్కడ నాకు వాళ్ళలో కనపడలేదు. ఈ రోజు విద్యాసాగర్ గారు ఒక చిన్న సబ్మిషన్. విద్యాసాగర్ గారు, నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటా. మీరు కారు ఒక దగ్గర ఆపి మాట్లాడండి, ఎందుకంటే సిగ్నల్ కట్ అవుతుంది, ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటా. మీరు కొద్దిగా 2 minutes అండి, నేను జస్ట్ 2 minutes డ్రాప్ అయిపోతాను. కారు ఆపిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 2 minutes ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నిన్న శైలజానాథ్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. అంటే సింగయ్యని కుక్కపిల్ల మాదిరి ఈడ్ చేసుకుంటూ పక్కనకి వైసీపీ వాళ్ళు తీసుకెళ్లారు, ఒక దళితుడిని కుక్కపిల్లతో పోలుస్తారా? ఆయన మాట్లాడింది కూడా ఒకసారి చూద్దామండి. శైలజానాథ్ గారు మాట్లాడింది ఒకసారి చూసి